వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ నుంచి వేరియస్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ అనేది ఏం చేస్తుంది అంటే ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ అంటే పేదవాళ్ళకు కూడా న్యాయం చేకూరాలి అనే విధంగా ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని ఎవ్రీ డిస్ట్రిక్ట్లో తీసుకురావడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారు, ఈ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థలో ఏం చేస్తారు అంటే పేదలందరికీ కూడా న్యాయం జరగాలి అనే విధంగా లోక్ అదాలత్లు కండక్ట్ చేయడం, అలాగే ఏవైనా కేసెస్ ఏవైతే ఉంటాయో ఎవరైతే ఖర్చు పెట్టుకోలేరో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా వీళ్ళు న్యాయం అనేది చేయించడం జరుగుతుందన్నమాట. వీళ్ళ తరపు నుంచి లాయర్ని పెట్టి వాళ్ళ తరపున వాదించడం జరుగుతుంది. అలాగే వివిధ జనాల్లో అవేర్నెస్ తీసుకురావడానికి క్యాంపులు డిస్ట్రిక్ట్ వైజ్గా కండక్ట్ చేస్తుంటారు. సో ఇలాంటి సంస్థలో వర్క్ చేస్తే మనం దేశానికి డైరెక్ట్గా సేవ చేసినట్లే. కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మొత్తం మనకి 3 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి రికార్డ్ అసిస్టెంట్, 2 డేటా ఎంట్రీ ఆపరేటర్, 3వది ఆఫీస్ కోఆర్డినేటర్ అనేది వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 3 నోటిఫికేషన్లకి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, అన్ని వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. డియర్ ఫ్రెండ్స్, మన చుట్టూ చాలామంది జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఆన్లైన్లో వాట్సాప్ గ్రూపుల్లో చూసి అప్లై చేసిన స్టిల్ జాబ్స్ దొరకడం లేదు. మోస్ట్లీ ఆన్లైన్ జాబ్స్ ఫేక్ అండ్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. కొందరు డబ్బులు అడుగుతారు, మరికొందరు తర్వాత కాల్ చేస్తామని మనకు చేయరు. అందుకే మిస్టర్ విజయ్ .in వారు లోకల్ జాబ్స్ కోసం ఒక సింపుల్ సిస్టమ్ తీసుకొచ్చారు. వీళ్ళు ఫీజు కూడా ఏం తీసుకోరు, ఫేక్ ప్రామిసెస్ ఏం చేయరు. మీరు దగ్గరలో ఏమైనా జాబ్స్ ఉంటే డైరెక్ట్గా వీళ్ళు మీకు కాల్ చేసి చెప్తారన్నమాట. మీరు షాప్లో జాబ్స్ కోసం, డెలివరీ జాబ్స్ కోసం, ఆఫీస్ వర్క్లో జాబ్స్ లేదా సేల్స్ జాబ్స్, డ్రైవర్ జాబ్స్ ఇలాంటి జాబ్స్ కోసం కనుక మీరు చూస్తుంటే ఇమీడియట్గా మిస్టర్ విజయ్ .inలో రిజిస్టర్ అవ్వండి. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. రియల్ జాబ్స్ వచ్చినప్పుడు కాల్ వస్తుంది. జాయిన్ మిస్టర్ విజయ్ .in. ఇట్స్ టేక్స్ ఓన్లీ 5 minutes. డియర్ ఫ్రెండ్స్, ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి 3 నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. ఇందులో మొదటి నోటిఫికేషన్ వచ్చి మనకి ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ అనే జాబ్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది ఓపెన్ కాంపిటీషన్ ద్వారా ఓసీ పోస్ట్ కాబట్టి ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా సరే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి శాలరీ మనకి చూసుకున్నట్లయితే బేసిక్ పే 25,220గా ఇవ్వడం జరిగింది. ఇతర అలవెన్స్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లోనే మనకి 40,000 వరకు శాలరీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్ట్ కూడా ఓపెన్ కాంపిటీషన్ ఓసీ కేటగిరీకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. 28,280 రూపాయలు అనేది ఈ పోస్ట్కి డేటా ఎంట్రీ ఆపరేటర్కి బేసిక్ పేగా ఇవ్వడం జరిగింది. నియర్లీ 45,000కు పైగా శాలరీ అనేది స్టార్టింగ్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి రికార్డ్ అసిస్టెంట్ అనే జాబ్స్ ఉన్నాయి. ఇందులో ఓపెన్ కేటగిరీకి ఒక వేకెన్సీ, ఎస్సీ కేటగిరీకి ఒక వేకెన్సీ, మళ్ళీ ఓపెన్లో ఒక వేకెన్సీ. టోటల్గా ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ కేటగిరీకి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఈ ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులకి ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక శాలరీ విషయానికి వస్తే రికార్డ్ అసిస్టెంట్ అనే జాబ్కి 23,120 రూపాయల బేసిక్ పే ఉంది. దీనికి ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే 35,000 నుంచి 40,000 మధ్యలో శాలరీ అనేది స్టార్టింగ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, క్వాలిఫికేషన్స్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే అన్ని పోస్టులకి కూడా మీరు సపరేట్గా మీకు క్వాలిఫికేషన్ ఉంటే 3 రకాల పోస్టులకి కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే సపరేట్గా ఫీజు అనేది పే చేయాలి. ఎంత ఫీజు పే చేయాలి అంటే ఓసీ, బీసీకి సంబంధించిన వాళ్ళైతే 1,000 రూపాయల ఫీజు అనేది కట్టాలి. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 500 రూపాయల ఫీజు అనేది కట్టాలి. ఈ ఫీజు అనేది ఎక్కడ కట్టాలి అంటే డిమాండ్ డ్రాఫ్ట్ ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్ ఉంటుంది కదా,
ఆ నేషనలైజ్డ్ బ్యాంకులో డీడీ అనేది మనం కట్టాల్సి ఉంటుంది. ఈ డీడీ కట్టేటప్పుడు ఎవరి పేరు పైన కట్టాలి అని బ్యాంకులో అడుగుతారు. అప్పుడు మీరు ఏం చెప్పాలి అంటే, ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ విశాఖపట్నం, వీరి పేరు పైన కట్టాలి అంటే వాళ్ళు మీకు డీడీ అనేది కట్టేసి ఇస్తారనమాట. ఇప్పుడు ఈ ఫీజు పే చేసిన తర్వాత మీరు అప్లికేషన్స్తో పాటుగా అంటే అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ మనకి నోటిఫికేషన్ లాస్ట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకి నోటిఫికేషన్ లాస్ట్లో అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దీన్ని ప్రింట్ తీసుకోండి, లేదా కొత్తగా కూడా మీరు టైప్ చేసుకోవచ్చు. ఓకే, సో టైప్ చేసుకున్నా లేదా ప్రింట్ తీసుకున్నా ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా రాయండి. ఇవన్నీ మీకు తెలిసినవే, మీ పేరు, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా ఈ ఫామ్ అంతా కూడా ఫిల్ చేసేయండి. ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా, ఇక్కడ మీ పేరు రాసి ఈ డిక్లరేషన్ చదువుకొని స్టేషన్ డేట్ అండ్ సిగ్నేచర్ వేసి అప్లికేషన్ అనేది రెడీ చేసి పెట్టుకోండి. ఈ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్తో పాటుగా మనకి కొన్ని సర్టిఫికేట్స్ అనేవి మనము జిరాక్స్ కాపీస్ అనేది పెట్టాలి. అవి ఏంటివి అనేది కూడా చెప్తాను చూడండి. సో ఒకటి వచ్చి మన క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అండ్ మార్క్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టాల్సి ఉంటుందన్నమాట. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఏదో ఒక సర్టిఫికేట్ పెట్టాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది పెట్టండి. లేకపోతే 10th క్లాస్ మార్క్స్ కార్డ్ ఏదైతే ఉందో దాన్నే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్. కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటుంది కదా, మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మళ్ళీ బీసీలో సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఇలా దేనికి సంబంధించిన వాళ్ళు అనేది మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లోకల్ క్యాండిడేటర్ అంటున్నారు. అంటే మీరు లోకల్కి సంబంధించిన వాళ్ళు అని తెలుసుకోవడానికి ఒక సర్టిఫికేట్ కావాలి. అది 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ అయినా పర్లేదు, లేదా ట్రాన్స్ఫర్ టీసీ అయినా పర్లేదు, లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ అని ఉంటుంది, అది ఉన్నా కూడా పర్లేదన్నమాట, దాన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు ఉండాలి. అలాగే సెల్ఫ్ అడ్రస్డ్ పోస్టల్ ఎన్వలప్ అనేది రిజిస్టర్డ్ పోస్ట్ కోసం ఉండాలి. అలాగే 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్, ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అనేది పెట్టాలి. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు, అలాగే ఫీజు కట్టిన డీడీ, అప్లికెంట్ ఫామ్, ఇవన్నీ కూడా రెడీ చేసుకొని ఒక అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఏ అడ్రస్కి అంటే చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ బిల్డింగ్ విశాఖపట్నం, పిన్ కోడ్ అనేది విశాఖపట్నంది వేయండి. సో ఈ అడ్రస్కి మనం అప్లికేషన్స్ అనేవి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే రికార్డ్ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది, మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ రికార్డ్ అసిస్టెంట్ అనే జాబ్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఏజ్ ఉంటే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ అయితే 47 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 52 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ రికార్డ్ అసిస్టెంట్ అనే జాబ్కి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్కి అయితే 75 మార్కులు ఇస్తారు, ఇంటర్వ్యూకి 25 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 90 నిమిషాల పాటు మనకు టైం ఉంటుంది. సిలబస్ విషయానికి వస్తే జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, జనరల్ యాప్టిట్యూడ్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా మనకి సెలెక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి డిగ్రీతో పాటుగా 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఎంఎస్ ఆఫీస్లో మనకు ఉండాలి అని మనకి అడగడం జరిగింది. దీనికి కూడా 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. రిటర్న్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్షన్ చేస్తారు. ఇందులో 60 నిమిషాల పాటు 1 hour పాటు ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ అనేది 50 మార్కులకి, స్కిల్ టెస్ట్ 30 మార్కులకి, ఇంటర్వ్యూ 20 మార్కులకి ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి జనరల్ ఇంగ్లీష్, జనరల్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. స్కిల్ టెస్ట్లో మనకి కంప్యూటర్ ఆపరేషన్స్ సంబంధించి, టైపింగ్ ఇంగ్లీష్ మరియు తెలుగుకి సంబంధించి, డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ అనేది చెక్ చేస్తారు. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్. ఈ జాబ్కి సంబంధించి డిగ్రీతో పాటుగా 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఎంఎస్ ఆఫీస్ లేదా లైబ్రరీ ఆఫీస్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ జాబ్కి సెలెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్షన్ చేస్తారు. 90 నిమిషాల పాటు ఎగ్జామినేషన్ ఉంటుంది. 75 క్వశ్చన్లు రిటర్న్ ఎగ్జామినేషన్లు, అలాగే ఓవరాల్ ఇంటర్వ్యూకి 25 క్వశ్చన్స్ అనేవి 25 మార్కులు ఇస్తారు. ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి జనరల్ ఇంగ్లీష్, యాప్టిట్యూడ్ అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది టెస్ట్ చేస్తారు. ఓవరాల్ ఇంటర్వ్యూకి 25 మార్కులు అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఫీజు అనేది ఏ విధంగా పే చేయాలని నేను మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను కదా. సో ఆ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకొని నేను చెప్పిన డాక్యుమెంట్స్తో పాటుగా డీడీని అటాచ్ చేసి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఓకే. అప్లికేషన్ అనేది ఏ అడ్రస్‌కి పంపించాలి అనేది కూడా నేను మీకు క్లియర్‌గా చెప్పాను. మీకు అడ్రస్ కూడా ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్‌లో ఇక్కడ ఉంటుంది. ఓకే. డిస్ట్రిక్ట్ చైర్మన్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, డిస్ట్రిక్ట్ కోర్ట్ బిల్డింగ్స్ విశాఖపట్నం. పిన్ కోడ్ మీరు వేయండి. ఓకే. ఈ అడ్రస్‌కి మీ యొక్క అప్లికేషన్స్ అనేవి ఫార్వర్డ్ చేయండి. మరి ఈ జాబ్స్‌ని టెంపరరీ బేసిస్ పైన ఫిల్ చేస్తున్నారు. ఎన్ని రోజులకి అనేది అయితే మనకి చూపించలేదు. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 27/1/2025 ఇక్కడ ఇచ్చారండి. బట్ ఇది 26గా మీరు మార్చుకోండి. మీరు మళ్ళీ ఇది 2025 నోటిఫికేషన్ ఏమో అనుకోవద్దు. మనకి ఇక్కడ చూడండి పైన ఎప్పుడు డేటెడ్ 12/1/2026 అని క్లియర్గా ఇచ్చారు. ఓకే. ఇక్కడ డేట్ వాళ్ళు తప్పు ఎంటర్ చేశారు. అది మీరు గమనించాలి. పైన మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ మౌస్ కర్సర్ మీకు రొటేట్ చేస్తున్నాను కదా. ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది 12వ తేదీ రిలీజ్ అయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 27/1/2026 లోపు మనం అప్లికేషన్ అనే వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. మీకు ఇంకా డౌట్ ఉంటే ఈ నోటిఫికేషన్కి సైన్ చేశారు కదా, వాళ్ళు వేసిన డేట్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు అన్నమాట. ఎవరు సైన్ చేసింది? అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన సైన్ చేశారు. ఓకే. సో కాబట్టి మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆ డేట్ అయితే అక్కడ తప్పుగా ఎంటర్ చేయడం జరిగింది. మీరు 27/1/2026 లోపు మీ యొక్క అప్లికేషన్ అనే వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా పంపించండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.